హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఇలా సెలవిస్తుంది, రక్తం లేకుండా ఏ వస్తువు కూడా శుద్ధీకరింపబడదు, పవిత్రపరచబడదు. రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కూడా జరగదు. మనము తినే ఆహారం, వాడుకునే ప్రతి వస్తువు, పడుకునే పడకని, మనము నిలిచిన స్థలాన్ని అన్నిటినీ కూడా యేసుక్రీస్తు ఒక నిష్కలంకమైన పవిత్రమైన రక్తం చేత మనము శుద్ధీకరణ చేసుకోవాలి. లేకపోతే వాడి హస్తం తొలగదు. వాడికి అధికారం కలిగి ఉంటాడు. వాడి అధికారం తొలగడానికి ఖచ్చితంగా మనము రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచుకోవాలి. నిర్గమ కాండంలో 12వ అధ్యాయంలో మన మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్టు, ఒకవేళ ఇజ్రాయేలీయులు తన ఇంటి మీద రక్తాన్ని గనక ఆ పోస్ట్ ఏదైతే చెప్పి ఉన్నాడో గుర్తు, ఆ రక్తం ఒక గుర్తు వాళ్ళు గనక వేసుకొని ఉండకపోతే, నేను నీతిమంతుణ్ణి, నేను మానమస్సు పొందిన, నేను నా యెహోవానే ఆరాధిస్తున్నా, నేనేం పాపం చేయట్లేదు, అది ఇది అని ఎన్ని మాటలు మాట్లాడినప్పటికీ, హృదయ సున్నతి, శరీర సున్నతి ఉన్నప్పటికీ దేవుని మాటకి విధేయత చూపకుండా ఆ రక్తాన్ని వాళ్ళ ఇంటి మీద కనుక గుర్తుగా వేయకపోతే ఆ సంహారక దూత ఇజ్రాయేలుని కూడా చంపేవాడు. సో మనం వాడే ప్రతి వస్తువుని, మనం తినే ఆహారాన్ని యేసు రక్తం చేత పవిత్రపరచుకోవాలి. మనం ప్రార్థన చేసినప్పుడు తినే ఆహారం, వాడుకునే పానీయం కూడా యేసు రక్తంగా, యేసు శరీరంగా మార్చబడుతుందని మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్.